రికార్డింగ్ నెంబర్ 39 భాగవతం చదువుకుంటూ ఉన్నాము. స్వప్నము సృష్టి అని ఇక్కడ హెడ్డింగ్ ఉంది. భగవంతుడొక్కడే ఇన్ని జీవరాశులుగా తన్ను తాను కల్పించుకొనుచుండునట్టి విచిత్రమెట్లు సాధ్యమగుచున్నది. నీకు కలలెట్లు వచ్చుచున్నవి? అట్లే ఇదియును. స్వప్నమునందు జీవుడు పెక్కు దేహములను కల్పించుకొనును. ఈ కల్పనము కుతూహలమును బట్టి జరుగును. కలలో కనిపించిన వారందరూ వేర్వేరు వ్యక్తులుగా వేర్వేరు నామములతో స్వభావములతో ప్రవర్తనలతో సన్నివేశములల్లుకొందురు. వారందరినీ స్వప్నమునందు జీవుడు చూచుచునే ఉండును, వినుచు గమనించుచునే ఉండును. అట్లు చూచుటకు, వినుటకు, గమనించుటకు కావలసిన ఇంద్రియములు మనస్సు కూడా స్వప్నముననే కల్పింపబడును. వాని సహాయమున అన్నిటినీ చూచుచూ అనుభవించి మరల మెలకువ కాంచినంతనే తన్ను తాను తెలిసికొనును. కలలో కనిపించిన ఇంతమంది కూడా ఆత్మమయులుగానే గుర్తించును. అదే విధముగా భగవంతుడు జీవులలో ఈశ్వరుడై హృదయములలో నుండి బుద్ధులను ప్రేరేపించి వారికన్నిటినీ తెలియచేయుచు మరల వారందరినీ వినోదముగా చూచుచుండును. కలలో మాట్లాడు వారిలో నుండి జీవుడు తానే గదా మాట్లాడుచున్నది. అయినను స్వప్నమున వారిని వేరుగా చూచుచున్నాడు గదా. అట్లే భగవంతుడు జీవులలో ఈశ్వరుడై ఎట్లు మెలగవలయునో తెలియజేయుచున్నాడు. ఇక జీవుని స్వప్నమునకును దేవుని సృష్టికిని భేదమేమి అనగా, జీవుడు తన స్వప్నమున చిక్కుకొని భయపడుట దుఃఖించుట చేయును. దేవుడు నిద్ర స్వప్నాది స్థితులకును జనన మరణాది స్థితులకును ప్రభువు గనుక వానియందు చిక్కుకొనక అందలి సుఖదుఖములు అనుభవింపక సత్యస్వరూపుడై సృష్టి అందలి బహువిధములైన గతులను తన యందు ఆనందించుచుండును. అతనిని సేవించినచో అట్టి స్థితి కలుగును గాని ఇతరులను గమనించుచున్నంతసేపు వానితో కేవలత్వము లభింపదు. లభింపనిచో సంసార బంధము తొలుగదు. స్వప్నము చెంది మేల్కొనువాడు, స్వప్నమును అనుభవించుచున్నవాడు, స్వప్నమునందలి విశేషములు అను 3 భాగములు పై చెప్పిన ఉపమానమున ఉన్నవి. అందు స్వప్నము చెందుచున్నప్పుడు స్వప్నమున ఉన్నవాడు అజ్ఞానమున చిక్కుకొనును. మెలకువ వచ్చినవాడు ఆ క్షణమున జ్ఞానమును పొందును. ఈ 2 స్థితులను పొందుట సృష్టికర్త అయిన బ్రహ్మకు కూడా తప్పదు. స్వప్నమునందలి విశేషముల వంటిదే సృష్టి. స్వప్నమునందు కూడా తాను తెలివి అయి ఉండి వినోదించువాడే భగవంతుడైన శ్రీహరి. స్వప్నమందుండుట, దాని నుండి మేల్కాంచుట అను ప్రజ్ఞలకు లోబడినవాడు సృష్టికర్త అయిన బ్రహ్మ. కనుకనే సృష్టికి పూర్వము బ్రహ్మ ఈ లోకములను పుట్టించుట ఎట్లో తెలియక పెక్కు సంవత్సరములు భావించి చూచి చివరకు శ్రీహరిని ప్రార్థించి వాని ధారణయందు లీనమై అపరిమితమైన బుద్ధిబలమున లోకములను సృష్టింపగలిగెను. సమస్త జీవరాశుల విభాగమును నిర్ణయము చేయగలిగెను. స్వప్నమునందు చిక్కుకొని ఉన్న జీవుడు స్వప్నమును సృష్టించుకొనుటకు కూడా సమర్థుడగుట ఎట్లు? స్వప్నమున కీవల జీవించుచున్న వానితో సంబంధం ఏర్పడినప్పుడే స్వప్నము సృష్టింపబడుటకు కూడా ద్వారం ఏర్పడును. మనము నిద్రించుచున్నప్పుడు మనముండము, అనగా మనస్సును ఇంద్రియములు ఉండవు. దానికి పరమైన మనము నిద్రలో కూడా జీవించి ఉన్నాము. అట్టి మనలో ఈశ్వరుని రూపమున సర్వాంతర్యామి జీవుడుగా వర్తించుచున్నాడు. వాని నుండియే మేల్కొనుట, నిద్ర, స్వప్నము అనుమతింపబడుచున్నవి. మేల్కొనున్నప్పుడు మనస్సు ఇంద్రియములు అనుమతింపబడుచున్నవి. నిద్రించుచున్నప్పుడు మాయము చేయబడుచున్నవి. స్వప్నస్థితి అనుమతింపబడినప్పుడు స్వప్నము పొందువాడు కూడా స్వప్నమందలి మొదటి పాత్రగా అనుమతింపబడుచున్నాడు. అట్టివాడే ఈ సృష్టికి మూలమైన చతుర్ముఖ బ్రహ్మ. స్వప్నమున మొదటి పాత్ర అయిన స్వప్నము చెందువాడు తాను స్వతంత్రించి స్వప్నమును కల్పించుకొన జాలడు.
అతని యందు స్వప్నము అనుసంధాన ప్రజ్ఞగా ఆరోపణ చేయబడవలెను. ఇది స్మరణ రూపమున దిగివచ్చును. అట్లే బ్రహ్మ కూడా తన దగ్గరకు దిగివచ్చిన శ్రీహరి స్మరణమును ఆధారముగా కొని ఈ సృష్టినంతటినీ నిర్మాణము చేయుచు విజ్ఞానమును పొందగలిగెను. వేదము జీవుడు అని ఇక్కడ హెడ్డింగ్ ఉంది. జీవునకు భగవానుని జ్ఞానము కలుగుటకు కూడా వానిలో ఉన్న పరబ్రహ్మ జ్ఞానమే కారణము. అది వానిలో ప్రజ్ఞగా టెంకాయలోని నీళ్ల వలె సహజముగా ఇమిడి ఉండును. అది తన హృదయ స్పందనముగా, ప్రాణాపానములుగా, శ్వాసగా, నాదముగా, వాక్కుగా, శబ్దార్థములుగా వెలువడును. దాని అర్థమంతయు భగవంతుడే. దాని నుండియే ఆచరింపబడు కర్మలును వాని ఫలితములును వెలువడుచుండును. వాని వెంట ప్రయాణము చేయు మనస్సు వానిలోని అంతర్యామి అయిన భగవంతుని నుండి వేరుగా పరిగెత్తుటకారంభించును. అప్పుడు వాక్కు యొక్క శబ్దార్థములు తన కల్పనను అనుసరించి సృష్టించుకొనబడును. సహజముగా శబ్దము వేదమై పరబ్రహ్మమునే ఉపదేశించుచున్నను. దానిని వాడుకొని జీవుడు తన అర్థములయందు అన్వయించుకొనును. దానికి ఫలితముగా తాను ఆచరించుకొనదలచిన కర్మలును వానియందు తాను అభిలషించిన ఫలితములను అల్లుకొనును. దానితో జీవుడు మూఢుడగును, అనగా మోహము చెందినవాడగును. ఎదుటనున్న వస్తువును మరచి దానితో చేయబడిన వస్తువును గుర్తుంచుకొనుట మోహము. ఆ మట్టిని మరచి కుండను గుర్తుంచుకొనుట మానవుని మరచి ఒక మతస్థునిగా, ఒక కులమువానినిగా గుర్తించుకొనుట. అట్లే మానవుని మరచి శత్రువుగా లేక చుట్టముగా గుర్తుంచుకొనుట మోహమునకు ఉదాహరణములు. శబ్దమయమగు వేదమును మనము సంకేతించుకొనిన శబ్దార్థములుగా, వివిధ శాస్త్రాదులుగా గుర్తించుకొనుట వలన జీవుడు మూఢుడగుచున్నాడు. శాస్త్రాదులను అభ్యసించుటకు ఈ మూఢత్వం ఆవశ్యకమే అయినను అందంతర్యామిని మరచి శాస్త్రాదులను గుర్తుంచుకొనుట భేదములను పుట్టించును గనుక దుఃఖహేతువగుచున్నది. ఇట్లు మూఢత్వమును చెందిన జీవి తనకు గోచరించు లోకములను వానికి తాను పెట్టుకొను పేర్లను మాత్రమే గుర్తుంచుకొనుచున్నాడు. అటు పైన తాను వాని యందు ఉద్దేశించు సుఖములను గుర్తుంచుకొనుచున్నాడు. ఆ సుఖములను కోరుకొనుటను నేర్చుకొనుచున్నాడు. వాని ఇట్లు కోరికలు పుట్టుచున్నవి. వానితో నిండి జీవితము గడుపుటయే మాయ, ఆమయము లేక మాయ రోగము. దీని యందు అభ్యాసము వలన సంస్కారములు ఏర్పడును. ఇవి దుఃఖహేతువులు గనుక దుష్ట సంస్కారములు. వీనినే వాసనలు అందురు. జీవితమంతయు వీనితోనే గడుచును గనుక దేవుని అంతర్యామిత్వమునందు అతడు ఉండడు. నిద్రించుచున్నవాడు కలలో తిరుగుచున్నట్లు మూఢుడు జీవితమునందు తిరుగుచుండును. అనగా ఈ తిరుగుడు తన అధీనమున ఉండదు. దాని అధీనమున తాను తిరగవలసిన స్థితి ఏర్పడును. వాస్తవమైన సుఖము నుండి దూరమగుటయే కాక అపేక్షించిన సుఖములను పొందుటకు కూడా తన అధీనమున తానుండడు. ఇందలి కిటుకులను చక్కగా విడమరచి గ్రహించువాడే నిజమైన విద్వాంసుడు. లౌకికములైన భోగములన్నయు కేవలము పేర్లతో నిండియుండి మోసపుచ్చుచున్నవని అతడు గ్రహించును. ధనమును గూర్చిన తన అభిప్రాయము పైననే ధనేచ్ఛ ఆధారపడి ఉన్నది, ధనము పైన కాదు. బుద్ధిమంతుడు తన ధనేచ్ఛను మాని ఆవశ్యకమైన తావున మాత్రము ధనమును ఆర్జించి వినియోగించును. భార్య అన్న అభిప్రాయముపై మాత్రమే భార్యతో చుట్టరికము, ఆమె వలన తాను కోరు సుఖము ఆధారపడి ఉన్నది. ఆమె తన మాట వినకపోయినను, ఆమెకు రోగము వచ్చినను వానికి దుఃఖము కలుగును. ఇట్లు సుఖమును కోరి దుఃఖమును అనుభవించుట భార్యను పదముపై తన మనసునకున్న వాసనా బలమున జరుగుచున్నది. బుద్ధిమంతుడు సంతాన ప్రాప్తికి, గృహ నిర్వహణమునకు, ఇంద్రియముల తుష్టికి భార్యను నిమిత్తముగా స్వీకరించును. తన వాసనలను మాత్రము ఆమె యందున్న అంతర్యామి అయిన భగవంతుని పైననే నిలుపును. దేహము నిలుపుకొనుటకు, జీవయాత్ర చేయుటకు కావలసినదెంతవరకో అంతవరకు మాత్రమే బుద్ధిమంతుడు సుఖములను గ్రహించును.
అందును తన అభిప్రాయములను పేర్లపై తనకు కలిగిన వాసనలను తొలగించి అనుభవించును. అన్నము తినదలచినవాడు ధాన్యమును పొట్టు దంచి పొట్టు తొలగించి బియ్యమును గ్రహించున్నట్లు బుద్ధిమంతుడు సకల శాస్త్రముల సారమును పరమాత్మగా అనుభవించును అని పెద్దలు చెప్పుదురు. వాసనలతో కూడిన సంసారమునందు సుఖము కలదని నమ్మక దాని యందు నిలకడ చూపడు. మరి ఒక మార్గమున సిద్ధి ఉన్నదని గ్రహించి అంతర్యామి భావనతో తిరుగుచుండును. మన రికార్డింగ్ నెంబర్ 39 అయిపోయింది.